పెన్షనర్స్కి సుప్రీంకోర్టు శుభవార్త 60 ఏళ్ళు రద్దు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. పెన్షనర్స్ అందరికీ, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క పెన్షనర్కి అనుకూలంగా తీర్పు అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నాం, పెన్షనర్స్కి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడుదల అని చెప్పి. సో ముఖ్యంగా కోర్టు కొన్ని ముఖ్యమైన విషయాలు పెన్షనర్స్కి సంబంధించి తెలియజేసింది. పెన్షన్ అనేది ఎవరైనా ఇస్తున్న సహాయం కాదు, అది ఉద్యోగి తన సేవల ద్వారా పొందిన హక్కు అని చెప్పి. ముఖ్యంగా సమయానికి పెన్షనర్స్కి రావాల్సిన బకాయిలు చెల్లించాల్సిన అవసరం మనకి ప్రభుత్వాలపై ఉంది అని చెప్పి చెప్పడమే జరిగింది. పదవీ విరమణ చేసిన తర్వాత డిఆర్ఎస్ రిలీఫ్ అయితే ఇస్తారు. అయితే కొన్ని సంస్థల్లో ఏం జరుగుతుందంటే తక్కువ డిఆర్ఎస్ అలవెన్స్ అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా 60 ఏళ్ళు నిండిన పెన్షనర్స్కి కొంతమందికి రద్దు అవుతూ ఉంది. సో ముఖ్యంగా దీనికి సంబంధించి విచారణ జరిపిన సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇద్దరు కూడా, ముఖ్యంగా ఉద్యోగులు పెన్షనర్స్ ఇద్దరు కూడా మనకి సేవలు అందించిన వారే కాబట్టి ప్రభుత్వానికి, సో ఇద్దరికి సమానంగా మనకి ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది ఇవ్వాలి అని చెప్పి, డిఆర్ ఇవ్వాలి అని చెప్పి సంచలన తీర్పు అయితే వచ్చింది ఇక్కడ చూస్తూ ఉన్నాం. పెన్షనర్స్కు తక్కువ డిఆర్ ఇచ్చి ఉద్యోగులకి ఎక్కువ డిఏ ఇవ్వడం అనేటువంటి తప్పు అని చెప్పి కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటి నుంచి ఇది అమలు కానుంది. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.